రకంగా చేశారు అన్నారు. ఈరోజు కోట్ల బాటిల్ ఉన్నాయట, కోట్ల బాటిల్, క్వార్టర్ బాటిల్ కాదు నేను అనేది. ఏంటి అసలు 16 నెలలు అయ్యింది. ఇబ్రహీంపట్నం రాజధానికి కోసవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో ఈ రకమైన దందాలు జరుగుతున్నాయంటే ఎవరు దానికి పాత్రదారులు, సూత్రధారులు? ప్రభుత్వానికి తెలియపోవచ్చు, అక్కడ ఉన్న అధికారులకి లేకపోతే లోకల్గా ఉన్న లీడర్స్కి తెలియకుండా ఇది జరిగింది అనుకోవచ్చా? సార్ ముందుగా ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను చెప్పండి సార్, ఒక చిన్న పాయింట్. సో రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు సార్, నేను మే నెల నుంచి మంత్రులందరినీ కలిసి చెప్తున్నాను, మంత్రులు కూడా ఎవరు పట్టించుకోలేదని. అవును. సో ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది కాదు సార్ ఇది, ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వానికి ముడుపులు వెళ్తూ ముఖ్య నేతకు కూడా వాటాలు వెళ్తూ జరిగిన స్కామ్ ఇది. మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ప్రధానంగా ఈ ఇండియా మొత్తంలో కూడా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా పోలీసులు దాన్ని పట్టుకుంటే ఆ పట్టుకున్న దానిపైన కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పట్టుకుందేమో ఈ ప్రభుత్వం. ఎవరిని పట్టుకున్నారు? కల్తీ మద్యం తయారీ చేసే వాళ్ళని పట్టుకున్నారు. ఎట్లా, ఎంత భారీ స్థాయిలో, మీరే చెప్పారు కోట్లలో అని. ఇంత వ్యవస్థని మొత్తం కూడా ఈ ప్రభుత్వం పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలు సహజంగా ఎవరైనా చేస్తే మంచి పని చేశారు, ఎక్సైజ్ వాళ్ళు మంచి సమయంలో వీళ్ళని పట్టుకున్నారు, తద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారనేటువంటి మాట చెప్తారు జనరల్గా ఎక్కడైనా సరే. కానీ విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో మాత్రం గంజాయి అమ్మే వాళ్ళని, చైన్ స్నాచర్స్ని పోలీసు ఏదో 4 దెబ్బలు కొడితే వాళ్ళని ఓదార్పు యాత్ర చేస్తారు. ఇక్కడేమో దొంగల్ని పట్టుకుంటేనేమో దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఆపాదించి, నేను చెప్తా ఉన్నానండి, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం వల్ల 27 మంది చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు మేము కల్తీ మద్యం సంబంధించి ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడాం తప్ప జగన్మోహన్ రెడ్డి అందులో డబ్బులు సంపాదించుకుంటున్నాడు, దాని మొత్తాన్ని కూడా ఆయనే హెడ్, ఆయన ప్యాలెస్కి కోట్ల రూపాయలు బస్తాల్లో వెళ్ళినాయని మేము అనలా. మేము అనింది ఏంటి, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, చనిపోయిన వాళ్ళకి ఈ కల్తీ మద్యం వాళ్ళని ఆపలేకపోయారు, మీరు ఆపలేకపోవటం వల్లే కదా అంతమంది చనిపోయారు, మేము ఆపాం కాబట్టి కదా రాబోయే ఉపద్రవం మొత్తం కూడా ప్రజల్ని ఆ కల్తీ మద్యం నుంచి కాపాడగలిగాం. అయితే మేము చేసిన దాన్ని ప్రశంసించాల్సింది పోయి దీంట్లో పార్టీలకి ఆపాదించడం, లోకేష్ గారికి ఆపాదించడం. ఇందాక శేఖర్ రెడ్డి గారు ఏదో ఎవిడెన్స్, రామకృష్ణారెడ్డి గారు ఏ ఎవిడెన్స్తో చెప్తున్నారన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారిని చంపితే ఏ ఎవిడెన్స్తో ఫ్రంట్ పేజీలో సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రను ఇంత పెద్ద గొడ్డల చేతిలో పెట్టారు? ఏ ఎవిడెన్స్తో మాట్లాడారు మీరు చెప్పండి. ఇందాక చెప్తా ఉన్నాడు లోకేష్ గారికి డబ్బులు ఇచ్చారని, లోకేష్ గారికి డబ్బులు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా, ఏ ఎవిడెన్స్తో చెప్తున్నారు? అంటే ఆకాశం మీద ఏదైనా ఊసేస్తామంటే చివరికి మీ మొహం మీదే పడిద్ది. లోకేష్ గారిని ప్రతిదానికి ఎట్లు తిప్పినా సరే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రతిదానికి ఆపాదించడం ద్వారా ఏదో పెద్దోళం అయిపోదాం అనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి ఇకనైనా ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని చేసే సహకరించండి, లేదా కామ్గా కూర్చోండి. అంతేగాని ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ప్రతిదాన్ని మీరు భూతత్వంలో వేసి చూసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేయమాకండి. నిజంగా అయితే వాస్తవంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చూసి ఆహా అన్నారు చూడండి, అది చూసి కాదు ఆహా అనాల్సింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో దొంగల్ని పట్టుకుంది కదా, దీన్ని చూసి అనాలి ఆహా అని. ఏమీ లేని మొండి గోడల్ని పెట్టుకొని ఆహా కాదు, నేరం చేసినటువంటి నేరస్తుల్ని పట్టుకొని లోపలేస్తున్నాం కదా, దీనికి ఆహా అనాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రామకృష్ణ గారు కూడా వారు అనేక అంశాలు చెప్పారు. నేను హోంమంత్రి గారిని అపాయింట్మెంట్ కోరానని. హోంమంత్రి గారి అపాయింట్మెంట్ మీరు ఏం కోరారో ఏంటో నాకైతే తెలియదు. కానీ నిజంగా మీ దగ్గర ఆధారం ఉంటే మీరు యూట్యూబ్ ద్వారా బయట పెట్టచ్చు, లేదు కోర్టులో వేసి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు తెలియని ఆప్షన్స్ ఏమి ఉండవు, మీకు అన్నీ తెలుసు. అయితే ఏదో హోంమంత్రి గారు అపాయింట్మెంట్, ఇప్పుడు ఆ హోంమంత్రి గారి ఆధ్వర్యంలోనే కదా ఉండేది, ఆ హోంమంత్రి గారు ఉండగానే కదా వీళ్ళందరినీ పట్టుకున్నాం. కాబట్టి హోంమంత్రి గారు ఏదో చేయలేదు అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం హోంమంత్రి గారు కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ నేరస్తుల పట్ల చాలా కఠినంగా ఉంటున్నారు. ఎవరిని వెనకేసుకొని రావట్లేదు. ఎవరైనా చంపిన వాళ్ళని సిబిఐ వారు అరెస్ట్ చేయడానికి వస్తే అదే సిబిఐ వాళ్ళపైన కేసులు పెట్టట్లేదు. వాళ్ళని అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తల్ని అడ్డుగా నిలబెట్టట్లేదు. ఏదైనా సరే పారదర్శకంగా నేరం చేసిన వాడు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేరస్తుడిగా మాత్రమే చూస్తున్నాం తప్ప వాడిని పార్టీగా, వ్యక్తిగా, మనిషిగా మీరు చూడట్లా. ఇందాక వర్మ గారు ఒక మంచి మాట చెప్పారు,
ఈ కల్తీ మద్యం అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. వారి మరణాలకు కారణమయ్యేది, వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమైనటువంటి భయంకరమైనటువంటి విషయం. ఇటువంటి విషయాన్ని అందరం కలిసి పార్టీలకు అతీతంగా మానవత్వంగా చేసేటువంటి ఇటువంటి నేరస్తులకి పార్టీలను ఆపాదించకుండా ఈ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జోగి రమేష్ గారు ఏం చేస్తాడు, అక్కడ పట్టుకుందేమో ఎక్సైజ్ పోలీసులు, ఆయన టీం వేసుకొని వెళ్ళి మొత్తం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం ఏం పట్టించుకోలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాం అనేటువంటి ఒక భ్రమ కలిగించి పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా మైకులు పెట్టుకొని వెళ్ళి వీడియోలు తీసి పెడతా ఉంటారు. చివరికి చూస్తే ఏమైంది, ఇవాళ అతను ఏదో ఓన్లీ వీడియోలో జోగి రమేష్ అతను చేసినటువంటి కుట్ర గురించి మాత్రమే చెప్పలా, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ ట్రాన్సాక్షన్ చూపించాడు. అంత మాత్రమే కాదు, జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఆయన ఆంతరికులు ఎవరున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఏ టైంకి వెళ్ళారు, నేను చెప్తా ఉన్నానండి. ఇవాళ ఏదో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి, లైట్ టెస్ట్కి జోగి రమేష్ ఒప్పుకున్నాడు కదా, లోకేష్ నన్ను